జరిగించుకోవడానికి ప్రభు మనకు గొప్ప సమయం ఆరోగ్యం ఆశీర్వాదాలు దేవుడు మనకిచ్చి మనల్ని నడిపించి ఉన్నారు. దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇచ్చిన మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తున్నాం. ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నాం. ప్రతి ఒక్కరికి నిండు వందనాలు తెలియజేస్తున్నాం. ఇంతవరకు అనేకమైన కార్యాలు కనులారా చూస్తున్నాం, వింటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా ఇంకా కూడా గొప్ప కార్యాలు ప్రభు జరిగించడానికి సమర్థుడు, శక్తివంతమైన దేవుడు. కాబట్టి ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని సమర్పణ చేసుకొని త్యాగపూర్వకంగా ప్రభు మనకు ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకు సహాయం చేయగాక. మరొకసారి గురి వచ్చిన మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది దేవుని బిడ్డలారా, సమయం ఎక్కువగా తీసుకోకుండా కొద్దిసేపు మనం ప్రార్థనలోకి వెళ్ళాలి కనుక, ఫాస్టింగ్ ప్రేయర్ కనుక చివరికి మీ అందరికీ వ్యక్తిగతంగా ప్రార్థనకి సమయం ఇస్తాం. దేవుని బిడ్డలారా, ఏ సమస్యలైనా ప్రభు పాదాల దగ్గర మన హృదయాలు కుమ్మరించడం ద్వారా దేవుడు ఉన్నతమైన కార్యాలు మన ఎడలా జరిగించడానికి సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో మన జీవితాన్ని సమర్పణ చేసుకుంటూ ముందుకు కొనసాగింపబడదాం. ఏ సమస్యలైనా ప్రభు మనల్ని విడిచిపెట్టేవారు కాదు. ఆయన మనకు తోడై ఉండి అన్ని విషయంలో ఆయన కృప చూపి నడిపించే దేవుడని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. దేవుని ద్వారా దేవుని కార్యాలు ఎంతో అద్భుతములు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. ప్రభు కొరకు బ్రతికే వారిని ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టేవాడు. తప్పనిసరిగా మనం గొప్ప గొప్ప సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. ఎక్కడో వినడం అని కాదు, మన సంఘంలోనే గొప్ప సాక్ష్యాలు మనము వింటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా కళ్ళారా చూస్తూ ఉన్నాం. కాబట్టి కన్నవాటిని విన్నవాటిని సాక్ష్యం ఇచ్చి ప్రభుని కనపరచడం మన ధర్మం. కాబట్టి దేవుని సన్నిధిలో కన్నవాటిని విన్నవాటిని అనుభవించిన వాటిని సాక్ష్యం ఇచ్చి అనేకని ప్రభు కొరకు సంపాదించడం ద్వారా ప్రభు తన కార్యాలు మన జీవితంలో మరి ఎక్కువగా చేయడానికి సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు. కాబట్టి ప్రభు కొరకు బ్రతుకుదాం. ప్రభు కార్యాలలో ముందుకు వెళ్ళడానికి ప్రయాసం పడదాం. నమ్మదగిన దేవుడు మన పక్షంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మంచిది దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానించుచుండగా మీ మనస్సుని అటు ఇటు పోనీయకుండా దేవుని వాక్యం వైపు మనసు నిలపాలని ప్రభు పేరుగా మనవి చేస్తున్నాం. చూడండి, 66 కీర్తన 5వ వచనాన్ని చదువుతాం. 66 కీర్తన బైబిల్ తెచ్చిన వారు, చదవగలిగిన వారు అందరూ కూడా చదవండి, రాసుకోండి. ఇంటికి వెళ్ళి మరలా ధ్యానించండి. వాక్యం జుండె తేనె దారాల కన్నా మధురమైనది. ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చదివినా అది కొత్తగానే కనబడుతుంది. ఎంత బైబిల్ గ్రంథంలో ఎంత వాక్యం మనకు తెలిసినా ఒక్కొక్కసారి చదివేటప్పుడు, ఒక్కొక్కసారి దేవుని బిడ్డలారా వినేటప్పుడు కూడా కొంచెం మనకు కొత్తగా కనిపిస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో మన జీవితాన్ని సమర్పణ చేసుకుంటూ వాక్యాన్ని చదవడానికి, రాసుకొని వెళ్ళి మరలా ధ్యానించడానికి ప్రభు సన్నిధిలో మీ జీవితాన్ని సమర్పణ చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్రా దుర్గా లోపలికి రా. మరొక పక్క కూర్చో, ఆలోచిస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. 66వ కీర్తన 5వ వచనం. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా, నరుల ఎడల ఆయన జరిగించిన కార్యములు చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఏమై ఉన్నాడమ్మా? ఆయన భీకరుడై ఉన్నాడు. ఏం చూడాలమ్మంటున్నాడు? ఏమి చూడాలని రమ్మంటున్నాడు? దేవుని ఆశ్చర్య కార్యములు. దేవుడు చేసేది ఎప్పుడు ఆశ్చర్య కార్యాలు. అర్థమవుతుందండి? దేవుడు చేసే కార్యాలు ఎప్పుడు ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఆయన మనం పేరు పెట్టుకుంటా కానీ పేరు తగిన క్రియలు ఉండదు మన దగ్గర కదండి. ప్రేమ అనుకుంటా కానీ ప్రేమే ఉండదు. అవునా కదా? ప్రేమ మన పేరు పెట్టుకుంటే ప్రేమే ఉండదు. కానీ మన దేవుడు ఆశ్చర్యకరుడు కనుక ఆశ్చర్య కార్యములను చూడడానికి రండి.
జనులారా ఆయన జరిగించు కార్యములు చూడగా, ఆయన జరిగించిన కార్యములు చూడగా ఆయన భీకరుడై ఆయన ఉన్నాడు. ఏమై ఉన్నాడు? భయంకరుడు. చూసారండి, ఆయన కార్యాలు భయంకరమైన భీకరమైన గొప్ప కార్యాలు. అర్థమవుతుందండి? గొప్ప కార్యాలు చేసే దేవుడు. స్తోత్రం తండ్రి. సర్వశక్తిమంతుడైన దేవాస్తు చదవబడిన లేఖన భాగముల గురించి సూటిగా తేటగా మీరు నాతో మాట్లాడారు. నీ మాట వెల్లడి చూడగా ప్రతి గుండెలు తెరవబడి ప్రతి మాట మంచి నేల మీద పడి విత్తనంగా మార్చుకొని క్రియారూపంలో కార్యసిద్ధిలోకి రావాలి. నీ కృప దయచేసి నాకు మరి పూర్ణంగా నన్ను నేను నీ చేతికి అప్పగించు. మానవ స్వరం అనొచ్చు, నీ స్వరం మాత్రమే ప్రజలు వినినట్లుగా నీ కృప దయచేసి నాకు యేసు నామాన్ని బట్టి వేడుకున్నాము తండ్రి. స్తోత్రం. హల్లెలూయా. 66వ కీర్తన 5వ వచనం. దేవుని ఆశ్చర్య కార్యములను చూడ రండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములు చూడగా, ఆయన జరిగించిన కార్యములు చూడగా ఆయన భీకరుడై ఆయన ఏమై ఉన్నాడు? భీకరుడై ఉన్నాడు. అమ్మా, ఆయన గొప్పవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నరుల ఎడల జరిగించిన కార్యాలు ఎప్పుడైనా గొప్ప కార్యాలే జరిగిస్తాం, ఆశ్చర్యమైన కార్యాలే జరిగిస్తాం. ఒక మరణం వెనక కూడా గొప్ప ఆశ్చర్యకరమైన కార్యాలే జరిగిస్తాం. అర్థమవుతుందండి? ఇప్పుడు ఎందుకు వెళ్ళింది, ఇప్పుడు ఎందుకు చచ్చిపోయింది, ఇప్పుడు ఎందుకు చచ్చిపోయింది అని అడగడానికి అవకాశము లేదు. దాని వెనకాల కూడా దేవుడు ఒక గొప్ప కార్యాలని చేశాడు. ఏది చేసినా దేవుడు మన ఎడల మంచిగా చేస్తుంది, కానీ చెడు చేసేవాడు కాదు. కాబట్టి ఆయన చేసే ఆశ్చర్యకరమైన కార్యములను చూడడానికి రండి అని దేవుని బిడ్డలారా ఆ కీర్తనకారు చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఆశ్చర్యమైన కార్యాలే చేస్తాడు కనుక ఆశ్చర్యకరుడైన దేవుని మీద ఆధారపడుతూ ఆశ్చర్య కార్యములు చేసే దేవుని మీద ఆనుకొని ఆయన అద్దుకొని ఆయన ప్రేమించి ఆయన కొరకు బ్రతుకుతూ ఆయన అడుగులు వేస్తూ సాగిపోవడానికి మన బ్రతుకుని కనుక కొనసాగింప చేస్తే తప్పనిసరిగా గొప్ప కార్యాలు కన్నుల్లారా చూడబోతున్నాం. అంటే చూడడానికే దేవుని బిడ్డలారా, ఏం చేయడు దేవుడు అంటే ఏం చేయడు నీ బ్రతుకులు. నా బ్రతుకులు ఆశ్చర్యం చేస్తాడు దేవుడు అని పలుకు, అదే ఆశ్చర్యం నీ బ్రతుకు చేయడు. పలుకు, నోట్లోంచి పలుకు, నీ నోటి నిండా నవ్వు, నీ నోటి నిండా ఆనందం, నీ నోటి నిండా దేవుని భక్తి గల మాటలు, నీ నోటి నిండా దేవునికి ఇష్టమైన మాటలు, నీ నోటి నిండా ఆశ్చర్యకరుడు నా దేవుడు ఆశ్చర్యం చేస్తాడు అని పలుకు. ఆ పలుకు అలాగే నీ బ్రతుకులు నెరవేర్చబోతున్నాడు. దేవుని బిడ్డలారా, మనం పలుకుతే చాలండి, ఆ పలుకు మీద ముద్ర వేస్తాడు దేవుడు. ఆ పలుకు మీద దేవుడు ఏం చేస్తాడండి? ముద్ర వేస్తాడు. ఖచ్చితంగా ఈ 3 దిన ఉపవాస ప్రార్థనలో ఏ ఆశ్చర్య కార్యం నువ్వు చూడడానికి వచ్చావో ఆ ఆశ్చర్యం ఈ రోజున దేవుడు నీ బ్రతుకులో చేయబోతున్నాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. చూడండి, ఈ నెల దాటక ముందు ఒక్కొక్కరి బ్రతుకులో ఏ కార్యం దేవుడు చేయబోతున్నాడో మీరే సాక్ష్యం చెప్తారు. దేవుడు గొప్పవాడు, ఆశ్చర్యం చేయండి. మనం నమ్మితే నేను ఆరాధిస్తున్న దేవుడు ఆశ్చర్యకరుడని నువ్వు నమ్మగలిగితే ఎలాంటి గట్టు సమస్యలకైనా నా దేవుడు జవాబు ఇవ్వడానికి సమర్థం. ఏ విషయంలో ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఏ విషయంలో మనం ఆరాధిస్తున్న దేవుడు ఎప్పుడు కూడా ఉన్నతుడుగా ఉన్నాడు. ఉన్నతమైన ఆలోచన మన ఎడల కలిగి ఉన్నాడు. ఈ కార్యాలు ఆలస్యం అవుతుందంటే ఏదో ఉన్నతమైన కార్యం నీ బ్రతుకులో చేయబోతున్నాడు దేవుడు. ఇప్పుడే కావాలి ఇస్తాడు. నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఇస్తాడు. పనికిరాని అన్ని ఇస్తాడు నీకు. ఇప్పుడే కావాలి, ఇప్పుడే జరిగిపోవాలంటే ఈమె పోరు తట్టుకోలేక ఇచ్చేస్తాడు ఏదో ఒకటి అని ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత ఇదే ఇచ్చాడు దేవుడు. మళ్ళా దేవుడి మీదే ఇదే ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఇదే. మరి దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయడానికి నువ్వు సమయం ఇస్తున్నావా? దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు బ్రతుకులో చేయడానికి దేవుడు ఇష్టపడ
చేసే దేవుడు కనుక, గొప్ప కార్యాలు చేసే దేవుడు కనుక ఆ కార్యము కొరకు ఆయన నిర్ణయించిన సమయంలో చేసే సమయం కొరకు ఎదురు చూస్తూ ప్రభువుని గణపరిచే అనుభవాలకు మార్చబడాలి. అప్పుడు ఆ కార్యం మనం కళ్ళారా చూడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కార్యం ప్రార్థన చేయాలని అప్పచెప్పాలి. దేవాన్ని చిత్తం లేకుండా అది జరిగించు అని వదిలిపెట్టేశారు. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు తప్పనిసరిగా మన ఎడల జరిగిస్తాడమ్మా. మనం విడిచిపెట్టేవాడు కాదు. ఆలస్యం అవుతే ఏదో ఒక మేలు మన ఎడల దాచి పెట్టాడు. అది ఏదైనా సరే అండి, ఉద్యోగ విషయమా, పిల్లల పెళ్లిల విషయమా, సంతాన విషయమా, భర్తల మార్పుల విషయమా, రుణభారం విషయంలో, పరిస్థితి ప్రభావాల ఎన్ని అయినా సరే, అది ఏదైనా సరే ఆయన చిత్తానుసారం పొలం అమ్ముడు పోవాలి, ఇల్లు అమ్ముడు పోవాలి. ఎందుకు అమ్ముకోలేదు వాళ్ళ నన్నే ప్రశ్న వేస్తారు. దేవుడు నిశ్చయించిన సమయానికి ఆయన నిర్ణయం చొప్పున ప్రతిదానికి సమయం కలదన్నాడు. ఆయన నువ్వు అడగగానే ఇచ్చేస్తావన్నాడా? ప్రతిదానికి సమయం కలదు. నట్టుటకు, పెరిగివేయుటకు, దేవుని బిడ్డలారా హెచ్చించుటకును, తగ్గించుటకును, అన్నిటికీ ప్రతిదానికి ఒక సమయం కలదు అన్నాడు ఆయన. ఆయన సమయం వరకు మనం వేచి చూడకుండా మన సమయం చొప్పున జరగాలంటే ఆయన కంటే తెలియవద్దులు మనం కదండి. నిన్ను పుట్టించిన దేవుడు, నిన్ను పోషిస్తున్న దేవుడు ఎంత జ్ఞానం గలవాడో ఒకసారి అర్థం చేసుకో. నిన్ను పుట్టించినప్పుడు నీ బ్రతుకులో ఎప్పుడేది చేయాలో ఆయనకు తెలుసు. ఎందుకు తొందరపాటు, ఆందోళన ఎందుకు ఆవేశాలు ఎందుకు అవసరం? ఆవేశాలు ఆయన నిర్ణయించిన సమయంలో ఇల్లైనా, పొలమైనా, పెళ్ళైనా, సంతానమైన, రుణభారమైన, భర్తల మార్పైనా అన్నీ ఆయన నిర్ణయం చెప్పునే జరుగుగాక. ఆయనే ఆశ్చర్యమైన కార్యాలను చేయడానికి సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు కనుక ప్రార్థన చేయాలి, భారం ఆయన మీద వేయాలి. అప్పుడు ఆ కార్యం ఒకరోజు మనము కన్నులాగా చూడబోతాం. శక్తివంతుడైన దేవుడు ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కానే కాదు. సమయం, ప్రతి దానికి సమయం కలదు అన్నాడు ఆయన. ఆ సమయం కొరకు మనము ఎదురు చూడాలి. ప్రభు సమయం కొరకు ఎదురు చూడాలండి. ఆయన పుట్టించిన దేవుడు, మనల్ని పోషిస్తున్న దేవుడు, రక్తం ఇచ్చి కొన్న దేవుడు, మనకి ఎప్పుడు ఏది కావాలో మనకంటే ముందు ఆయనకి తెలుసు. అది అర్థం చేసుకోవాలి మనం. మనకి ఎప్పుడు ఏది కావాలో, మన బ్రతుకులు ఎప్పుడే కార్యం చేయాలో ఆయన కంటే, మనకంటే ముందు ఆయనకు తెలుసు. మన ఉద్దేశాలు, మనల్ని ఎక్కడ ఏ స్థితిలో పెట్టాలో ఆయనకు బాగా తెలుసు. నువ్వు అడగంగా ఇచ్చేసాడు అనుకో. దేవుని బిడ్డలారా, ఎంత గర్వం వస్తాను. నేను నా ప్రార్థన నుంచి వెంటనించేసాను. గర్వం నెత్తికెక్కి ఏమంటాడో అర్థం కాదు మనకి. అర్థమవుతుందండి? అడగంగానే వెంటనే జరిగింది అనుకో. ఇంకా మనకి ఎంత గర్వం ఉంటుంది అనుకుంటారు. అమ్మో, నా ప్రార్థన ఆలకించాడు, నా ప్రార్థన ఇవే ఉంటుంది మన బ్రతుకులో. అంతే, ఇవే అడగంగానే దేవుడు దైవజనులు కనబడము, సత్యం కనబడదు, ఎక్కడ కనబడదు. అంత పాకం నా ప్రార్థన. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆశ్చర్యకరమైన కార్యాలు చేసే ఆ దేవుని మీద, గొప్ప కార్యాలు చేసే ఆ దేవుని మీద పరిపూర్ణంగా మనం ఆధారపడి, ఆనుకొని, ప్రార్థన చేసి మన భారం ఆయన మీద వేసినప్పుడు ఆయన నానాటికి ఆశ్చర్యకరమైన దేవుడు. ఈరోజు, రేపు, రానున్న దినములో, గతించిన దినములలో ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఆయన తన ప్రజలు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూనే ఉంటారు. కాబట్టి దేనికి మనం దిగులు పడే అవసరమో లేదు. పిల్లలు ఫెయిల్ అయిందా, పోనీ కొంపై మునిగింది, వాళ్ళని రాసుకోలేరా? వయసు ఏమైనా పోయిందా? ఫెయిల్ అయిపోతే రాముసి ఎవరికి చెప్పరు. ఫెయిల్ అయితే, పాస్ అయితే మాత్రం డోలైపోతాడు. ఇక ఫెయిల్ అయితే చెప్పరు. ఎందుకంత బాగా ఫెయిల్ పాస్ అనేది రెండు, ఒకరికి తక్కువ జ్ఞానం ఉంటుంది, ఒకరికి ఎక్కువ జ్ఞానం ఉంటుంది. కొంతమంది బాగా చదివినా కొన్ని దేవుడు కూడా కరెక్షన్ చేసే జాగలైనా, కొన్ని రైటింగ్ జాగలైనా, రైటింగ్ చక్కగా లేఖనైనా ఏదో ఒకటి వాళ్ళకు తేడా వచ్చి మార్క్స్ చక్కగా వేయరు. అంత మాత్రం వాళ్ళని తీసివేసినట్టుగా చిన్న చూపు చూడడానికి మీరు తల్లిదండ్రులకు ఎక్కువ అవే బాధ. ఈ తల్లిదండ్రులతో వచ్చిన బాధే ఇది. పాస్ అయిన
ఫెయిల్ అయినా పాస్ అయినా దేవుని చేతిలో మళ్ళా రాయడానికి దేవుడు గొప్ప పట్టుదల ఇస్తాడు. దేవుడు అర్థమైందండి, గొప్ప పట్టుదల ఇస్తాడు. మళ్ళా రాయడానికి గొప్ప పట్టుదల ఇచ్చి పౌరుషంతో రాసినప్పుడు పాస్ అయిన అంతకుముందు పాస్ అయిన వాళ్ళకంటే ఫెయిల్ అయి రాసిన వాళ్ళు ఉన్నతమైన ర్యాంకులో పాస్ అవుతారు. ఫెయిల్ అయిందని చెప్పి పిల్లలని ఏం చిన్న చూపు చూడకండి, వాళ్ళని కృంగనీయకండి. తల్లులు దేవుని బిడలారా, ఫెయిల్ అయినా పాస్ అయినా ఏదైనా మన పిల్లల భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో. ఆ దేవుడు ఏం చేయాలంటే అదే చేస్తాడు. పీజీ చేసిన వాళ్ళకంటే ఫెయిల్ అయ్యి రాసి మార్కులు దేవుని బిడలారా మార్కులు సంపాదించిన వాళ్ళే ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వెళ్తారు. బాగా అన్ని క్లాసులు ఫెయిల్ కాకుండా పాస్ అయ్యి పాస్ అయ్యి లాస్ట్కి వచ్చి వాళ్ళకి చూస్తే అడ్రస్ వద్దు. పిల్లలు ఎప్పుడు కూడా ఫెయిల్ అయిన పిల్లలను చిన్న చూపు చూడగానే వాళ్ళని ప్రోత్సహించండి. ఏం కాదమ్మా, ఏం కాదు నాన్న, మళ్ళా చదువు, నువ్వు పాస్ అవుతావు, నీకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు, నీకు తెలివిచ్చాడు దేవుడు, నేను బలపరుస్తాడు దేవుడు అని దేవుని మాటని తోడు చేసుకొని పలకండి. వాళ్ళ మీద ఆశీర్వాదం వచనం పలకండి. ఇంతేనా నువ్వు పనికిరాని దానా? పనికొచ్చిందా? నిజంగానే పనికిరాదు, నిజంగానే పనికి. దేవుని పిల్లలు చాలా జాగ్రత్త. దేవుని పిల్లలమైన మనం ఎప్పుడు కూడా మన పిల్లల మీద శాపవచనాలు పలకకూడదు. మన నోట దేవుడు ఆశీర్వాద వచనాలే పెట్టాడు. ఆశీర్వాద వచనాలే బిడ్డల మీద పలుకుతూ ఉంటే ఆశీర్వాద వచనాలు అలా వారిని పైకి రేపుతూనే ఉంటుంది. ఏ రోజు కూడా వ్యతిరేకమైన మాటలు పిల్లల మీద మనం పలకడానికి వీలు. దేవుని పిల్లలమైన మనం అది జాగ్రత్తగా నోటి మాట చాలా జాగ్రత్త ఉండాలమ్మా. నోటి మాట చాలా జాగ్రత్త ఉండాలి. చిన్న దానిలోనే ఆశీర్వాదాలు మనం ఏం చేస్తామండి? పోగొట్టుకుంటాం. పిల్లలు కూడా ఎవ్వరు ఫెయిల్ అయినా దిగులు పడకండి, ధైర్యం తెచ్చుకోండి, గుండె ధైర్యం తెచ్చుకోండి. మళ్ళా బాగా చదవండి, మళ్ళా దేవుని సన్నిధిలో ప్రార్థించండి, మళ్ళా చదవండి, ప్రార్థించండి, మళ్ళా చదవండి, ప్రార్థించండి. ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిలబెడతాడు. ఏ విషయంలో దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ధైర్యం తెచ్చుకో, నా దేవుడు నన్ను పాస్ చేస్తాం. బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, చక్కగా చదవండి, చక్కగా దేవుని సన్నిధిలో ఉండండి, చక్కగా అద్భుతమైన రీతిలో ఉన్నతమైన స్థాయిలోకి దేవుడు నడిపిస్తాడు. కొంతమంది పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, ఎవరైనా పిల్లలు అయిపోయారా? 72వ కీర్తన 18వ వచనం నుంచి దేవుని బిడ్డలారా 72వ కీర్తన 18వ వచనం చదువుమా. దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్యమైన కార్యములు చేయువాడు. ఎవరమ్మా? ఎవరు చెప్పండి? ఎవరు? ఆయన మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఇంకొకరు లేరు మన బ్రతుకులు. ఆశ్చర్యమైన కార్యాలు మన ఎడల చేసేవారు ఇంకొకరు లేరు. ఆయన మాత్రమే, ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే. భూమి మీద పుట్టినవారు, పుట్టబోయేవారు, గొప్పవారు, అడమరించిన ఏ వ్యక్తులు కూడా మన బ్రతుకు ఆశ్చర్య కార్యాలు చేసేవారు లేరు, నాజరేయుడైన యేసు తప్ప. ఎంతటి గనులైన, విద్యావంతులైన, గొప్పవారైన, పేరు మోసిన వారైనా ఏ ఒక్క వ్యక్తి కూడా మన ఎడల ఆశ్చర్య కార్యములు చేయవారు లేరు. ఇశ్రాయేలు ఎవరి ఎడల? దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఇశ్రాయేలీయుల దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు స్తుతింపబడును గాక. ఎంత మాట్లాడే మాట! ఆయన స్తుతింపబడడానికి అర్హుడు, స్తుతింపబడడానికి యోగ్యుడు, సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు, పూజార్హుడు, పూజింప
దేవుని మీద అతుకో, దేవుని మీద ఆధారపడు, దేవుని మీద ఆనుకో. ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటారో వారిని పూర్వ శాంతి గల వారిగా చేసి కాపాడతాడు ఆయన. దేవుని మీద ఆనుకో. ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆయన ఒక్కడే. ఎవరిని అందుకున్నా 4 రోజులు మాత్రమే, ఎవరిని ఆనుకున్నా 4 రోజులు మాత్రమే. జీవితాంతం ఉండేవాడు, జీవితాంతం నడిపించేవాడు, జీవితాంతము ఆశ్చర్యములు చేయవాడు నజరేయుడైన యేసు మాత్రమే. కాబట్టి ఆయన మాత్రమే ఆశ్చర్యమైన కార్యములు చెయ్యవాడు. గుర్తుపెట్టుకోండి అమ్మా, బైబిల్ రాసి పెట్టుకోండి. ఆయన మాత్రమే ఆశ్చర్యమైన కార్యాలు చెయ్యి. అది ఎవరి ఎడల? ఇశ్రాయేలీయుల ఎడల, రక్షింపబడిన వారి ఎడల మరి ఎక్కువగా ఆశ్చర్యమైన కార్యాలు ఆయన చేస్తాడు. ఎవరి బిడ్డల ఏ రోజు కూడా ఆయన తన ప్రజలను వదిలిపెట్టి వెళ్ళేవాడు. మనం వదిలిపెడతాం కానీ ఆయన వదిలిపెట్టాం. మనం విడిచిపెడుతూ ఉంటాం మాటి మాటికి, కానీ ఆయన మాత్రం మనల్ని వదిలిపెట్టేవాడు కాదు. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తుంది. చదువు కిందికి. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యాలు చేయవాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక. సర్వభూమియు అమ్మా, సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక. నిండియుండును గాక. చెప్పండి. భూమి అంటే మట్టి కాదు, మనుషులు. మనందరూ ఆయన మహిమతోనే నిండి ఉండును గాక. ఆయన మహిమతోనే మనం నిండి ఉండడానికి మన జీవితాన్ని సమర్పణచ్చు. లోకంలో ఏ మహిమ వద్దమ్మా, లోకం సంబంధమైన మహిమకు ఎప్పుడు కూడా ఆశపడద్దమ్మా. లోక సంబంధమైన ఘనత కొరకు ఆశపడద్దమ్మా. నీకు ఇవ్వాలంటే ఇస్తాడు, ఇవ్వకూడదంటే ఇవ్వడు. అది ఆయన చిత్తం. కానీ దేవుని మహిమతో నిత్యం మన నింపబడినట్టుగా మన బ్రతుకుని సమర్పణ చేయాలి. ప్రభువా, నీ మహిమతో నింపయ్యా, నీ మహిమతో నా ఇల్లు, నా పిల్లలు, నేను, నా సర్వం నీ మహిమతోనే నింపబడుగాక. అర్థమవుతుందండి? దేవుని మహిమతో నింపబడడానికి మన జీవితాన్ని ఏం చేయాలి తల్లి? అయ్యదు ఎవరి మహిమతో నింపబడాలి? దేవుని మహిమతో. దేవుని మహిమతో నింపబడి నువ్వు లోకంలో నుంచి నువ్వు ఎక్కడికి ఏ పనిలోకి వెళ్ళినా ఎవరు బిడ్డలాగా ఎక్కడికి వెళ్ళినా నిన్ను చూడడు. ఎవరిని చూస్తావు నీలో నుంచి? చెప్పండి, ఎవరిని చూస్తావు నేను నీలో నుంచి? ఆయన మహిమ నీలో నుంచి కనబడుతుంది. అమ్మా, ఆయన మహిమ దేవుని బిడ్డలారా, ఆయన మహిమ కనబడుతుంది దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని సన్నిధిలో మన జీవితాన్ని సమర్పణ చేసుకుని ముందుకు కొనసాగింపబడాలి. అందుకే చూడండి దేవుని బిడ్డలారా, అదే అధ్యాయంలో 72వ కీర్తనలోనే 11 నుంచి చదువున్నాడు, 11 నుంచి 14 వరకు. రాజులందరూ నమస్కారం చేసేదారు. ఎవరికి నమస్కారం చేస్తారు? రాజులందరూ ఎవరికి నమస్కారం చేస్తారంట? దేవునికి నమస్కారం చేస్తారంట. ఎవరన్నా? రాజులు. రాజులందరూ అతనికి నమస్కారం చేసేదారు. అన్యజనులందరూ అతన్ని సేవించెదరు. మనము మహిమతో నింపబడి వెళ్తూ ఉంటే మనలో నుంచి దేవుని మహిమ చూసి రాజులు అనబడుచున్నవారు, అన్యజనులు అనబడుచున్నవారు ఆయన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. మనం చెప్పక్కర్లేదు, మనం చెప్పకుండానే దేవుని మహిమ ప్రభావం మనలో నుంచి బయలు వెళ్తూ ఉంటాడు. మనల్ని చూసినప్పుడు అబ్బా ఎంత దేవుని వెలుగు కనబడుతుందండి, మీలో దేవుని ప్రభావం కనబడుతుందండి. వారు క్రైస్తవులంటండి, వారు దేవుని మందిరంలోకి వెళ్ళేవారంటండి అని చెప్పి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహిమ మనలో ఉన్నప్పుడు రాజులందరూ ఎవరి ఎద్దకు వస్తారు? దేవుని నామాన్ని మహిమపరుస్తారు. అన్ని జనులందరూ ఆయనను సేవిస్తారు. దరిద్రులు మొరపెట్టగా విడిపించును. దరిద్రులు మొరపెట్టినప్పుడు అమ్మా, దీన దరిద్రులుగా పుడితినప్పుడు మొరపెడుతున్న ప్రభు దగ్గర విడిపించడా దేవుడు? విడిపించకపోతే ఈ వాక్యం అబద్ధం అవ్వాలి. అర్థమవుతుందండి? విడిపించడా?
మీరు చెప్పండి కదా అదే ఇంటి కొంచెం అత్తే ఎవరితోనో మాట్లాడిరనుకో, ఏ అత్తతోనో ఏ భర్తతోనో చెప్పండి, పర్వతనగర్ అంతే ఏమంటుంది అర్థమైందండి. నిన్న ఒక కుమార్తె అత్తగంట బాము పాడితే పాపం తట్టుకోలేక 30,000 ఆమెకి పెన్షన్ వస్తుంది. 30,000 శివనుకొండ ప్రార్థన మందిర కోడళ్ళు వడబడుచున్న వారు అత్తలని కాలు మొక్కుకొని చూసుకోండి, మీ పిల్లల మీద దీవెనలు కుమ్మరిస్తాం. వచ్చింది, ఇదే వచ్చిందా? నిజంగానే వచ్చిందా? డౌట్ కాదు, కొంచెం అనుమానం. గుర్తుపెట్టుకోండి, మీ అత్తలని ఎంత బాగా చూసుకుంటే చెప్పండి. ఎవరు చూశారు బయటకు వెళ్తాడు అత్తని? నోట్లోనే ఉంటుంది, క్రియలో కనబడదు, నోట్లోనే ఉంటుంది. ఎవరు కనబడుతుందండి? ఎవరు చూశారు అత్తని బాగా? రూతు. అక్కడ ఏం సాక్ష్యం పలికారో తెలుసా? బోయాజు నీ అత్తకు చేసిన మంచి కార్యాలంటే నేను విన్నాను. బోయాజంట రూతు తన అత్తకు చేసిన కార్యాలు. ఏం చేసిన కార్యాలు చెప్పండి. పిల్లలకు ఏమైనా తెచ్చారనుకోండి, ముందే అత్తకు తీసి వెళ్ళండి. ఇది ఎవరో చేసింది కాదు, నా సొంత సాక్ష్యం. తెచ్చిన వెంటనే ఐదారు స్వీట్లు ఫ్రూట్లు ఏమైనా తెచ్చారనుకో, పిల్లలు తిని అయిపోతుందేమో అని చెప్పేసి వెంటనే ఆ మాట ఆమెకి తీసిపెట్టారు. ఆమె తినని పడేసి దేవుని బిడ్డల ఇశ్రాయేలు జనాంగంలో చేర్చబడి క్రీస్తు యొక్క వంశావళిలోకి మార్చబడింది. ఆశీర్వాదానికి పాత్రగా మార్చబడింది. ప్రియ సంఘమా, క్రీస్తు యొక్క ఆశీర్వాదం మన మీదకి దిగి రావాలంటే అత్తలని చూడడం మన ధర్మం. అత్తలని చూడ ఎంతమంది తిట్టుకుంటారో పెడదాం. అమ్మగారికి అత్తగారు లేదు కాబట్టి చెప్పండి, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. అందుకే చదువు మాకిందికి దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరపరాధులను అతడు విడిపించును, నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించును, కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును, వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును. అబ్బా చెప్పలేదని గట్టిగా. వారి ప్రాణం ఎవరి దృష్టికి ప్రియంగా ఉంటుందంట? ఎవరి దృష్టికి అమ్మా? తల్లి, దీనులుగా దరిద్రులుగా భయంకరమైన పరిస్థితిలో, లేని స్థితిలో, భయంకరమైన స్థితిలో కొట్టుమిట్టులాడుచున్న వారి ప్రాణం అంట ఎవరి దృష్టికి ప్రియంగా ఉంటుందంట? దేవుని దృష్టికి ప్రియంగా ఉంటుంది. చూసారమ్మా, అందుకే ఎప్పుడు కూడా వృద్ధులైన ఎప్పుడు దేవుడు విడిచిపెట్టాడు, విధవరాలను అసలుకే విడిచిపెట్టాడు, తల్లి లేని వారిని అసలుకే విడిచిపెట్టాడు దేవుడు. ఎందుకంటే వారి ప్రాణం దేవునికి ఎంతో ప్రియమైనది. అర్థమవుతుందండి? దేవునికి ప్రియమైన వారి ప్రాణమును గూర్చి మీరు శ్రద్ధ తీసుకోలేదు అనుకో. అర్థమవుతుందా మీకు? దేవునికి ప్రియంగా ఉన్న వారి ప్రాణమును నువ్వు లక్ష్య పెట్టలేదనుకో, వారిని జాగ్రత్తగా చూసుకోలేదనుకో, దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు ఏం చేస్తాడు? బాధపడతాడు. దేవుడు బాధపడితే మనకు మంచిదా? అసలు ఆలోచించు. వారి ప్రాణము ఎవరికి ప్రియము? దేవునికి ప్రియమంట. వారి ప్రాణం దేవునికి ప్రియమైనదిగా ఉందంట. దిక్కులేని వారు, అనాథులు, విధవరాలు, వృద్ధాప్యులకు వచ్చిన తల్లిదండ్రులు. ఒక్కసారి ఆలోచిద్దామమ్మా, మనం 2 పిల్లలకు ఒక్క పిల్లోడికే మనం తల ప్రాణంతో వస్తుంది వాళ్ళని పెంచడానికి. మనకంటే వెనక ఉన్న కార్యములను చేసే దేవుడు. రాజులు ఎవరి దగ్గరికి వస్తారంట? చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం. రాజులు దేవుని దగ్గరికి వస్తారు, దేవుడు నమ్ముకుంటారు. ఎందుకు నమ్ముకుంటారు? ఆశ్చర్యకరమైన కార్యములు చూచి, అద్భుతమైన కార్యాలు చూసి, భీకరమైన కార్యాలు చూసి. దేవుని బిడ్డలారా, రాజులు దేవునిని నమ్ముకుంటారు. నా దేవుని బిడ్డలారా, భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా దేవుని యొద్దకు వస్తారు. చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం. రాజైన నెబుకద్నెజరు
అందుకు రాజు నేను నలుగురు మనుషులను ఆ, వంతకములు లేక అగ్నిలో ఆ, సంచరించుట చూచుచున్నాను. చూచుచున్నాను. ముగ్గురిని వేసాడు మాత్రం నాయన. కానీ మేము చూసేది ఎంతమంది చూస్తున్నాము? నలుగురు మనుషులను చూస్తున్నాం కదా. నలుగురు మనుషులను చూస్తున్నాం కదా. చదువు. వారికి హాని ఏమీ కలగలేదు. వారికి అంత అగ్నిగుండంలో వేసిన ఇంత కూడా హాని కలగలేదు. నాలుగో వాని రూపము నాలుగో వాడి రూపము దేవదూతల దేవదూత 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 దేవదూతల రూపము దేవదూతల దేవతల రూపము దేవతల రూపం అండి. దైవ రూపం అర్థమవుతుందండి. అమ్మా దేవతల రూపము దేవతల రూపము కనబడుచురా. దేవతల రూపమును ఆ, పోలినదని ఆ, వారికి ప్రత్యుత్తరమిచ్చెను. ప్రత్యుత్తరమిచ్చెను. అంతటా అంతటా నెబుకద్నెజరు నెబుకద్నెజరు వేడిమి కలిగి వేడిమి కలిగి మండుచున్న ఆ అగ్నిగుండము అగ్నిగుండము వాకిలి దగ్గరకు ఎక్కడికి వెళ్ళాడు? త్వరగా అగ్నిగుండం దగ్గరలోకి వెళ్ళి చూస్తున్నాడు. అర్థమవుతుందండి. ఆశ్చర్యపడ్డాడు. మన అంశం ఏంటండి? ఆశ్చర్యమైన కార్యం చేసి. అర్థమవుతుందా? ఇక్కడ రాజులందరూ దేవుని యొద్దకు వచ్చారు. ఈ రాజుకి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏమని? ముగ్గురిని వేశాడు. షడ్రకు వేశాడు. అబద్ధికాలు ముగ్గురినే వేశాం కదా మనము. నాలుగో వాడు కనబడుతున్నాడు. ఏ మంత్రి? ముగ్గురినే వేసావా? నిజమా? అయ్యా ముగ్గురినే అగ్నిగుండలో వేశాడు. మరి నాకు నలుగురు కనబడుతున్నారు అక్కడ. ఆ నాలుగో వాడు దేవతల రూపంలో కనబడుతుంది. ఏంటి సంగతి అంటే, అయ్యా ముగ్గురినే వేసామయ్యా. పరుగు అని అగ్నిగుండం దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు చూడండి. వాకిలి దగ్గరికి వచ్చి షడ్రకు ఆ, మెషకు అబద్ధికులారా, ఆ, మహోన్నతుడకు దేవుడి మహోన్నతుడైన దేవుని సేవకులారా చప్పట్లు కొట్టండి. మహోన్నతుడైన దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలువగా ఆశ్చర్యమైన కార్యం. వేడిమి గల అగ్నిగుండంలో నీతిమంతులైన వారు, దేవునికి ఇష్టమైన వారు, దేవుని కనపరిచేవారు, దేవుని మహిమపరిచేవారు, దేవుని కొరకు నిలబడిన వారు, సవాలుతో నిలబడిన వారు అగ్నిగుండంలో వేయబడితే అగ్ని వారిని కాల్చలేకపోయారు. అగ్ని వాసన వారికి అందకుండా కాపాడాడు దేవుడు. రవ్వంతా వెంట్రుకల వాసన, కాలిన వాసన కూడా బయటికి రాలేకపోయింది. అమ్మా దేవుడు ఎంత గొప్పవాడో ఒకసారి ఆలోచించండి. అమ్మా దేవుడు ఏ కార్యాలు చేసేవాడు? ఆశ్చర్యమైన కార్యాలు చేసేది దేవుడు. వాళ్ళు వేసింది అగ్నిగుండం, నిప్పు కణములని ఆ అగ్నిగుండంలో వేశాడు. అయితే షడ్రకు మేషకు అబద్ధికులని వెయ్యక ఉరిపే దేవుని దూత వెళ్ళి అగ్నిని చల్లార్చాడు. సింహపాడులోకి వెళ్ళక మునిపే సింహపాడుని కట్టేశాడు. అర్థమవుతుందండి మీకు? సింహం పక్కలో స్నేహితులుగా చక్కగా పడుకున్నాడు. దేవుడు కూడా రాజుకి కలవ పుట్టుకొస్తుంది. రాత్రి నిద్ర పట్టలే. ఎప్పుడప్పుడు తెల్లారుతుందా పరిగెత్తుతా ముఖ దగ్గరకని తిండి కూడా మానేసి, ఆహారం కూడా మానేసి కలవరం పుట్టుకొచ్చి దేవుని సేవ కూడా ముక్కలు వేసి భస్మం చేసి పడేసిందేమో బాబు అని తిండి మానేసి గుండె నిండా కలవరంతో ఎప్పుడెప్పుడు తెల్లారుతుందని ఎదురు చూసుకొని తెల్ల మారక మురిపోయి గుహ దగ్గరికి వెళ్తే దానియేలు చక్కగా కదండి. షడ్రకు మేషకు అబద్ధికులే అగ్నిగుండంలో ఉంటే సర్వోన్నతమైన దేవుని సేవకులారా పైకి రండి అని పిలిచినట్టు. రా బయటికి. నీవు సేవించుచున్న దేవుడే జీవంగల దేవుడా. ఎప్పుడైనా అర్థం చేసుకున్నారమ్మా? మనం సేవించుచున్న దేవుడు ఎలాంటి వాడు ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? చిన్న దానికి మెంటల్ మాట మాట్లాడతాం. మెంటల్ ఎందుకంటే మనం నా దేవుడు నా పక్కలో ఉన్నాడు, నన్ను విడిపిస్తాడు, నన్ను కాపాడతాడు, నా బ్రతుకులు అద్భుతాలు చేస్తాడు.
ఆలోచన ఎప్పటికీ రాదండి మనకు. బాధ కలిగిన వెంటనే ఎవరున్నారో నా వాళ్ళు చెప్పుకోవడానికి పరిగెత్తుతుంది, ఎవరున్నారో నాకు వాళ్ళు పరిగెత్తుతూ. కానీ దేవుని బిడ్డలారా, అగ్ని గుండెలో నుంచి ఎంటికలు వాసన కూడా రాకుండా దేవదూత ఆ అగ్ని గుండంలో దిగి అగ్ని అందకుండా ఆ అగ్ని ఆ యొక్క దేవుని బిడ్డ వేడిని చల్లార్చి శత్రుఘ్న వేషం అబ్బద్ది గోరి ఆ యొక్క ఎంటికలు వాసన కూడా రాకుండా దేవుని బిడ్డలారా అగ్ని అంటకుండా కాపాడిన దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసిన దేవుడు, రాజు ఆశ్చర్య కార్యాలు చూసిన దేవుడు, రాజుకి ఆశ్చర్యమైన కార్యాలు చూపించాడు దేవుడు. అర్థమైందండి? ఆశ్చర్యమైన కార్యం. రాజులు దేవుని ఎంతకు వచ్చాడు, వచ్చాడా లేదా? వచ్చాడా లేదండి? వచ్చాడా లేదా? రాజులు దేవుని దగ్గరకు వచ్చాడు, నరులందరూ దేవుని ఎంతకు వచ్చాడు. వస్తారు. ఎవరికి ఎక్కడ పోతారు? రావాలనేసి దాని దగ్గరికి రావాలి, ఇంకెవరు తిట్టలేదు. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన ఒక్కడే. ప్రియ సంగమా, దైవిక జనాంగమా, ఆయన ఒక్కడే ఆశ్చర్యమైన కార్యాలు చేసింది. నెబుకద్నెజరు ఆశ్చర్యపడ్డాడు. ఆ నిప్పు కణములని అగ్నిగుండంలో వేసిన వాకిలి వరకు దాన్ని పక్కన వరకు వెళ్ళిపోయి జీవగల సర్వోన్నతమైన దేవుడు, సర్వోన్నతమైన దేవుని, సర్వోన్నతమైన దేవుని సేవకులా పేరు పెట్టి పిలిచారండి. ఎవరిని మహిమపరచి పిలుస్తున్నాడు? ఎవరిని మహిమపరుస్తున్నాడు రాజు? చెప్పండి. ఆ ముగ్గురిని వచ్చి ఎవరిని మహిమపరుస్తున్నారండి? నిన్న వచ్చి నీ పక్కన ఉన్నవారు దేవుని మహిమపరచడానికి మార్చబడాలి. నిన్ను బట్టి నీ భర్త, నిన్ను బట్టి నీ పిల్లలు, నిన్ను బట్టి నీ రక్త సంబంధికులు, నిన్ను బట్టి నీ కావలసిన వారు, నీ స్నేహితులు జీవగల దేవుని కుమార్తె, జీవగల దేవుని కుమారుడు దేవుని మహిమపరచడానికి మార్చబడదు కాక. అక్కడ రాజు ఎవరిని మహిమపరచ ముగ్గురిని బట్టి దేవుడిని మహిమపరచి పిలుస్తున్నారండి. అందుకే దేవుడు స్తుతి కలుగును గాక, దేవునికి మాత్రమే స్తుతి కలుగును గాక, మహోన్నతుడైన దేవునికి మాత్రమే ఘనత కలుగును గాక. ఎప్పుడైనా ఎన్ని సంవత్సరాలు అయిందండి రక్షణ పని? ఎన్ని సంవత్సరాలు అయింది రక్షణ పని? మా తండ్రి గారు వచ్చి నన్ను వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత మాటికి నా సాక్ష్యం వస్తుందండి బయటికి. దేవుని బిడ్డలారా, నా ముఖం మీద ఉమ్మేసి నీవు నా దృష్టిలో చచ్చిపోయావు, ఇంకా నేను వెళ్ళిపోయి తల స్నానం చేసేసుకుంటాను. నువ్వు 2 చెంబులు 2 బిందెలు పోసుకుంటావా, 3 బిందెలు పోసుకుంటావా, చెమంతా పోసుకుంటావా, నీకు ఇష్టం, ఎక్కడైనా స్నానం చేసుకోండి. కానీ చచ్చానా బ్రతికానా దేవునికి తెలుసు. నువ్వు నా దృష్టిలో చచ్చిపోయావు, తల స్నానం చేసుకుంటా, నీకు నాకు సంబంధం లేదు అన్నాడు. మంచిదే, సంబంధం లేనోడే వచ్చి మా తమ్ముడిని తీసుకొని వచ్చి మా ఇంటికి వచ్చి, అమ్మ నువ్వు సేవించిన దేవుడు జీవంగలకి. అప్పుడు నేను ఏదో దర్శనం వచ్చాడు, ఏదో అనుకోకుండా, ఏదో నా బాధతో నేను ఏదో అనేశానమ్మా. ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఆనందం కలుగుతుంది. నువ్వు ఆరాధించిన దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడే జీవంగల దేవుడే. నా తండ్రి దేవుడిని మహిమపరచడం వాళ్ళని చివరి వరకు ప్రార్థన మోకాలుని ప్రార్థన చేయించుకున్నాడండి ఆయన. చివరి వరకు రక్షణ తీసుకోలేదు. ఏవో శిలువ మీద దొంగని క్షమించినట్టుగా దేవుడు క్షమించాడు, మా దేవునికే తెలియదు. స్తోత్రం, హల్లెలూయా. చివరి వరకు మోకాల మీద ఉండి ప్రార్థన చేయించుకొని దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని బిడ్డలారా. కానీ ఆ సమయంలో ఆయనకి రక్షణ ఇచ్చే ఆ పరిస్థితి కూడా అక్కడ, అవకాశం కూడా అక్కడ లేదు. ఒకవేళ శిలువ మీద దొంగని క్షమించినట్టుగా దేవుడు ఒకవేళ క్షమిస్తే ఆయనకే మహిమ కలుగును కాక. దేవుని బిడ్డలారా, మనలను బట్టి దేవుని బిడ్డలారా ఎప్పుడు రక్షణ పొందామంటారు సంవత్సరాల నుంచి, కానీ నోటికి మాత్రం కాపుదల ఉండదు. నోటికి మాత్రం కాపుదల ఉండదు. నోరు ఎప్పుడు గయగయ గిన్నెలు ఆడినట్టేగా. దేవుడి పిల్లలమైన మనము ఎప్పుడైతే నోటికి కళ్ళం పెట్టుకొని మౌనంగా అన్నింటిని భరించి దేవుని కొరకు సాగిపోతామో, నీవు ఆరాధిస్తున్న దేవుడు జీవగల దేవుడని నీ పక్కన నీ భర్త పలకాలి, నీ భార్య పలకాలి, నీ పిల్లలు పలకాలి. నువ్వు ఎందుకు చర్చకెళ్తావా? నోటికి
కంటికి కాపుదలు అని నీ పిల్లలు నేను అనద్దు. అర్థమవుతుందా? నీ భర్త నేను అనద్దు, నీ భార్య మిమ్మల్ని అనద్దు. చాలా జాగ్రత్తగా జీవితాన్ని కాపాడు. రాజు దేవుని నామాన్ని స్తుతించేటట్టుగా, కోడలు ఆగలేదా నువ్వు మౌనంగా ఉండిపో, ఎందుకు తిడతావు? నీ నోటికి కళ్ళం పెట్టుకో, అప్పుడే వస్తారు వాళ్ళు కోడలు దేవుని సన్నిధికి. సర్వోన్నతుడైన దేవుని యొక్క దాసులారా బయటికి రండి. శద్రక్ మేషక్ అబేద్నెగోలు రండి అని చెప్పాలి. ఎవరిని మహిమపరుస్తున్నారండి? దేవునిని మహిమపరుస్తున్నారు వాళ్ళు. చదువురాడా కిందికి. శద్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళారా మహోన్నతుడగు మహోన్నతుడైన దేవుని సేవకులారా బయటికి వచ్చి, అమ్మా ఎక్కడికి వచ్చి? బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలవగా శద్రక్ మేషక్ అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చి అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులు అందరూ కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి. ఏ మనిషిని పరీక్షించారు? శద్రక్ మేషక్ అబేద్నెగోలను వీళ్ళందరూ పరీక్ష మొదలుపెట్టారు. కానీ ఇంత వేడి గల అగ్నిగుండంలో వేస్తే కనీసం వెంటికలు, కనీసం బట్టలు కదండి, కొంచెం పొయ్యి అక్కబెట్టి పక్క నుంచి పోతేనే బట్టలని కాలిపోతాయి. అలాంటిది అగ్ని, మంటుచున్న అగ్నిలో వేసిన వారు. సరే, ఎంత అద్భుతం కదమ్మా! ఇవన్నీ గొప్ప అద్భుతాలు కాదా మన బ్రతుకులలో? ఈ వాక్యాలన్నీ గొప్ప అద్భుతాలు కాదా? వీటిని బట్టి మనము ఎలాంటి భయంకరమైన అగ్నిగుండం లాంటి సమస్య వచ్చిన దేవుడు ఆశీర్వాదం చేయగల వాడని నాటి సాగిపోతున్నాక. ఎలాంటి అగ్నిగుండమైన సమస్య మనకెదురుగా వచ్చిన వాటిలో నుండి విడిపించగల సమర్థుడు, ఆశ్చర్యములు నా బ్రతుకులో చేయగల సమర్థుడు అని నమ్మి సాగిపోవాలి మనం. అది నిజమైన విశ్వాసం యొక్క అనుభవం. బీపీలు పెంచుకోదు, షుగర్లు పెంచుకోదు, అసలుకే బాధపడదు. మనల్ని బట్టి మన దేవుడు ఏ రోజుకి ఆ రోజు మన కొరకు విజ్ఞాపన చేస్తుంది. అగ్నిగుండం లాంటి ఇష్టం. వీళ్ళు అంతా అగ్నిలో వేస్తే వీళ్ళ బట్టలు కావలేదు, వీళ్ళు వెంటికలు కావలేదు, ఏంటి రహస్యం చూద్దాం అని వీళ్ళని ఏం చేస్తున్నారండి? పరీక్షిస్తున్నారండి. పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హానియు చేయకుండాటియు వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు వారి వస్త్రములు చెడిపోకుండుటయు చూచిరి. చదువు. నెబుకద్నెజరు శద్రకు మెషకు అబేద్నెగోలను వీరి దేవుడు దేవుడు కూడా ప్రతి ఒక్కరు శద్రకు మేషకు అబేద్నెగోలు పూజిస్తున్న దేవుడు, ఆరాధిస్తున్న దేవుడు ఆయన ఒక్కరే పూజింపదగు దేవుడు, ఆయన ఒక్కరే పూజింపదగు దేవుడు, ఆయన ఒక్కరే పూజారుడు అని నెబుకద్నెజరు రాజు దేవుని బిడ్డలారా గణపరిచేటట్టుగా రాజు దేవుని దగ్గరికి వచ్చేదారు. రాజులు ప్రభుని గణపరిచేదారు. చెప్పాడా వాక్యం? వచ్చాడా? చెప్పాడా? వచ్చాడా? చెప్పాడు, వచ్చాడు. అర్థమవుతుందా? ప్రియ సంగమా, దైవిక జనాంగమా, ఎవరు పూజారుడు? మనం ఆరాధిస్తున్న దేవుడు, పూజింపదగిన దేవుడని, పూజారుడని గనుల ఎదుట మన సాక్ష్యం నిలిచిపోవాలి. అధికారుల ఎదుట మన సాక్ష్యం నిలిచిపోవాలి. గొప్ప వారి ఎదుట మన సాక్ష్యాలు నిలబడిపోవాలి. వాటి కొరకనే ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు. వాటి కొరకే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. వాటి కొరకే నిన్ను బ్రతికిస్తున్నాడు. వాటి కొరకే నీ ఊపిరినిచ్చాడు. వాటి కొరకే నీ బ్రతుకులో ఆశ్చర్యాలు చేస్తున్నాడు. అంతేగాని భార్య భర్తలు పిచ్చిగా మాట్లాడుకొని, కుటుంబాలను అసమానాలు కలిగి చేసుకొని, సంఘాలలో అసమానాలు కలిగి చేసుకొని, భేదాలు కలిగి చేసుకొని, పనికిరాని కార్యాలు చేసుకొని, పిచ్చని
విషయం పక్కన ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి, పక్కన ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి. దేవుడి సన్ని, దేవుని కార్యం, దేవుని కార్యం మన బ్రతుకులు జరుగునట్టు, మన ద్వారా జరుగునట్టు మన బ్రతుకుని ప్రభు మనకి సమర్పించాలి. దాని కొరకు ప్రభు మనల్ని ఏర్పాటు చేస్తాం, పిలుచుకున్నాం, రక్షించుకున్నాం. కాబట్టి దేశాలు శత్రుక మేషక అబద్ధికులు ఆరాధిస్తున్న దేవుడే పూజారులైన దేవుడు. ఆ దేవుని తప్ప ఏ దేవుని పూజించకూడదని లెక్క వాక్యాలు చెప్పలేదు. ఆయన తన దూతలను పంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ముందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యక్తపరిచిరి. ఏమప్పచెప్పారమ్మ వాళ్ళు? తల్లి ఏమప్పచెప్పారు? ఎవరికి అప్పచెప్పారు? దేహములని. రాజు చెప్పిన వాటిని వ్యక్తపరిచి వారి దేహములను అప్పచెప్పారని తెగించుకున్నారు ప్రభు కొరకు. అర్థమైందా? తెగింపుందా మన బ్రతుకులో? బైబిల్ కోసం సరిపోతుందా బ్రతుక? ఆదివారం ఆరాధన కోసం సరిపోతుందా? నిజమైన క్రైస్తవ జీవితం ఉందా? నిజమైన దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నారా? నీలో నుండి దేవుణ్ణి చూస్తున్నారా ప్రజలు? నీలో నుండి దేవుని మహిమని చూస్తున్నారా? సమస్త భూమి దేవుని మహిమతో నిండుగాక. దేవుని మహిమతో నింపబడిన వారు, ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవులను నమ్మిన వారు తెగించి మన దేహములను ఎవరికి అప్పచెప్పాలి? దేనికి కాదమ్మా అప్పచెప్పాడు, దేనికి కాదు. ప్రియ సంగమా, ఈ రోజులలో దేహం అప్పచెప్పమంటే సగం అప్పచెప్పు. సొమ్ములు వేసుకుంటే అమ్మ కావాలంటే ఒకరంటే ఎవరితో అన్ని చెల్లి పెళ్ళిళ్ళకి అయితే బొట్టు కూడా పెట్టుకొని పోతాం. బొట్టు కొంతమంది వీడియోలో వాళ్ళు పిక్ పెడతారు. దేంట్లో? వాట్సాప్లో పిక్ చూస్తానండి. నీ ప్రతిభ, నీకు పెట్టిన ప్రతిభను మేము ఒకనాటికే ఈ శిక్ష. అగ్నిలోకి ఎందుకు వెళ్ళారు? అదే ఉట్టిగా కాదు. నువ్వు ఏమన్నా చేసుకో, ఏమన్నా చేసుకో, మా జీవన్ గల దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. రక్షించకపోయినా నా దేవుడు దేవుడే. అర్థమైంది? రక్షించకపోయినా మా దేవుడు దేవుడే. చూస్తానే ఆ బొమ్మలు, ఆ యొక్క ఫోటోలు, వాట్సాప్ ఫోటోలలో మధ్యలో కథలు, మా బాగా మా తోటిపాలు అందరిలా రౌండ్గా కూర్చుంటున్నాం. చాలా సొమ్ములంటే ప్రాణం, ఈ ఆది ప్రియమైన ఎప్పుడు ఏదో ఒక వస్తువు వేసుకోవాలని ఆశ. ఎప్పుడైతే దేవుడి స్వరం నాకు అన్న పుట్ట నోట్లో వెలనీయకుండా ప్రభు స్వరం వినిపించింది. సాక్ష్యం మీరు కొంతమంది వినొచ్చు, ఎప్పుడు చెప్పలేదు. అన్న ముద్ద తిననీయకుండా దేవుని బిడ్డలారా అందరూ రౌండ్గా భోజనాలు కూర్చునే వాళ్ళు అన్ని కూరలు వన్నాలన్నీ మధ్యలో పెట్టి అందరూ రౌండ్గా కూర్చొని భోజనం చేస్తున్నారు. అందరూ భోజనం చేస్తున్నారు. ప్రభు ఒక స్వరం నాకు వినిపిస్తుంది, నా కుమారి, నీ ఒంటి మీద ఉన్న వస్తువులన్నీ తీసి నిన్ను నీవు సజీవయాగంగా నాకు సమర్పణ చేయి. నేను నీ ఎడల గొప్ప ప్రణాళికని కలిగి. అదే స్వరం పదే 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 కలగాలండి. ఇది స్వరం. అన్నముద్ద తింటుండే సాయంకాలం రాత్రి 8-9 గంటల సమయంలో జరిగిన సంగతి ఇది. అన్నముద్ద ఇలా పట్టుకున్నాను, మా వాళ్ళందరూ అన్నం తింటున్నారు. నాకన్నా చేతులు షేక్ అవుతా ఉంది, ఉణుకుడు వస్తుంది. ఏం చేయాలో అర్థమవుతలేదు, ఏ స్వరమో నాకు అర్థమవుతలేదు, ఏం చేయాలో అర్థమవుతలేదు. అందరు లేచి వెళ్ళిపోయిన తర్వాత మా అత్తమ్మ మెల్లగా తింటది, నేను ఆమె ఒకటే మెల్లగా తింటది. ఇద్దరినే మిగిలిపోయి నేను మా అత్తమ్మ చెవులో చెప్పాను, అమ్మా నాకెందుకు ఏదో స్వరం వినిపిస్తుంది, నా ఒళ్ళంతా షేక్ అవుతుంది, గుండెలో ఒక విధమైన భారం కలుగుతుంది, గుండెలో మండుతుంది, అగ్ని మండుతుంది గుండెలో. ఏం జరుగుతుందో నాకేం జరుగుతుందో నాకు అర్థమవుతలేదు. ఈ సొమ్ములన్నీ తీసేమంటున్నాడు, అసలు అన్నం పోతలేదు నాకు. ఏంటమ్మా ఇంతవరకు ఒక ముద్ద పెట్టుకోకుండా అన్నముద్ద అలాగే చేతులు పెట్టుకొని వస్తున్నావు అంటే ఈ మాట చెప్పాను. అప్పుడు మా అత్తమ్మ చెప్పింది, అమ్మ దేవుడిని నేను ప్రేమిస్తున్నాను, దేవుడిని ఏమైనా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాను. ఈ అదృష్టం అందరికీ రాదు, ఈ స్వరం అందరికీ వినబడదమ్మా, ఇది అందరికీ వినబడే స్వరాలు కావు. నేను
ఒంటి మీద సొమ్ములను తీసి పేపర్లో చుట్టి సూట్ కేసులో పెట్టేసినా అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది అని మా అత్తమ్మ చెప్పిన వెంటనే ఆమె అన్నం ఇంకా తింటూనే ఉంది. నేను వెళ్ళిపోయి అన్నం వదిలేసి లేచి వెళ్ళిపోయి చేతులు కడిగేసుకొని ఆ కమ్మలు, మెడలో చైను, పట్టగొలుసు, కాళ్ళలో పట్టగొలుసు అన్నీ తీసేసి ఒక పేపర్లో చుట్టి సూట్ కేసులో పెడితే శరీరంలో నుంచి ఏదో బరువు మిగిలిపోయినట్టు అనిపించింది. బరువే. అప్పుడు నా హృదయం నెమ్మది పడింది. ఆ ఒళ్ళు షేక్ అవ్వడం తగ్గిపోయింది. ఆ భయంకరమైన పరిస్థితిలో ప్రశాంతమైన వాతావరణం కలిగింది. నాకు ఏదో 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 గొప్ప సమాధానం నా గుండెలోకి దిగి వచ్చింది. గొప్ప సమాధానం. ఏదో తెలుసా, దేనినైనా జయించగలుగుతానన్న సమాధానం వచ్చింది నాకు. దేనినైనా జయించగలుగుతాను, దేనినైనా సాధించగలుగుతాను, దేనినైనా సాధించగలుగుతాను, దేనినైనా జయించగలుగుతాను, దేనినైనా పొందుకోగలుగుతాను. ఏది నా వెంట వచ్చినా ఏది నాకు అడ్డు రాదు. దేని కొరకైనా సవాలుతో నిలబడగలుగుతానని గొప్ప అభిషేకం దేవుడు నాకు ఇచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవ్వరు ఏ దానికి అడ్డొచ్చినా ఏ ఒక్కరు నిలవచాలకుండా దేవుడు ఎదుట సవాలుతో నిలబడగల శక్తినిచ్చాడు దేవుడు. ఆ రోజు సమర్పణ ఈ రోజు వరకు, రేపటి వరకు, చచ్చే వరకు కొనసాగించగల కృపనిస్తున్నాడు దేవుడు. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, దైవ స్వరానికి ఆ రోజు సమర్పణ చేసుకున్న సమర్పణ ఈ రోజు వరకు మా మేనమామ కొడుకులందరూ కోటేశ్వరం, పెద్ద పెద్ద పిల్లాసులు కంటే పెద్ద పెద్ద కార్లలో తిరుగుతాం, పెద్ద పెద్ద వ్యాపారం. ఒక రోజు వెళ్తే నీ మొదలు చూడడానికి అసహ్యించాడు మా మేనమామ కొడుకు. ఎందుకో తెలుసా, దేవుడు బిడ్డలారా, వారి ముందు ఇలా కనబడుతున్నా నేను, వాళ్ళందరూ కోటేశ్వరుడు. కానీ అసలైన కోటేశ్వరుడు నాకు వేణులో ఉన్నాడు. అసలైన కోటేశ్వరుడు నాకు వేణులో ఉన్నాడు. నాకు ఏం తెలుసు దాని సంగతి. ఏమన్నా అవసరమా నీకు వస్తువులు తీసుకొని త్వరగా ఎవరైనా చూస్తే నాకు సిగ్గు అవుతుంది. ఇలా జ్ఞాపకం వచ్చింది ఎవరైనా అని అడిగితే జవాబు చెప్పలేను నేను. పనికి రాని స్థితిలో అన్ని సమర్పణ చేసుకొని కనీసం ఒక పొట్టైన ఒక గాజునైనా నీ ముఖం మీద లేకుండా, నీ ఒంటి మీద లేకుండా ఇక్కడ వచ్చి నిలబడ్డావు. వెళ్ళిక వచ్చి అనంటే ఎవరు విడదారా, ఏం బాధపడలేదు. ఈ నిందలు బట్టి నీకే మహిమ కలుగును కాదు. నీవు నన్ను నీ కొరకు ప్రత్యేకించుకున్నావు. నీకే సమస్త ఘనత మహిమ కలుగును కాదు. ఆ షాపు ముందు అందరూ ఉండగా అందరూ ముందు నన్ను అవమానించాను. ఎవరి కొరకు తెలుసా, నా దేవుని కొరకు అవమానాన్ని భరించాను, సహించాను. అక్కడి నుంచి ఏమన్నా నీకు అవసరం ఉంటే తీసుకొని వెళ్ళిపోమ్మా అంటే నీ ఒక్క రవ్వ, ఒక స్పూన్, ఒక గిన్నె, ఒక ప్లేట్ నాకు అక్కర్లేదు. నీకంటే కోటేశ్వరుడైన గొప్ప దేవుడు నా గుండెలో ఉన్నాడు. ఆ దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఒకరోజు సమస్తమైన దేవుడు మా నాన్న చనిపోయి వెళ్ళింది. నా నాన్న చనిపోయిన తర్వాత మా నాన్న కార్యక్రమం వరకు వెళ్తే వాళ్ళ భార్య పట్టు చీర కట్టుకుంది. నేను మామూలు చీర లాంటివి కడితే ఇలా పట్టుకొని చూస్తుంది. ఆమె పట్టు చీర కలిసి నా ముఖానికి ఒక వెలుగు లేదు. నేను మామూలు చీర కట్టిన నా ముఖం ఏమవుతుంది? ఆ రోజు అన్నాడు కదా మా బాబా, ఏమన్నాడు తెలుసా, నా ముందు నుంచి వెళ్ళిపో అని చెప్పిన అదే నోరు నిన్ను గొప్పదానిగా చూస్తున్నాను ఈ రోజు. గొప్పదానిగా చూస్తున్నాను, అది నా ముఖం. ఆ ముఖమే ఈ ముఖం. ఇప్పుడు ఏం వేసుకోలేదు. మా నాన్న చనిపోయినప్పుడు కూడా ఏం వేసుకోలేదు సొమ్ములు. ఆ రోజు ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. కానీ వాళ్ళ భార్య దగ్గర తగిలించుకున్న సొమ్ముల ముందు, పట్టు చీర ముందు, వెలగల వస్తువుల ముందు దేవుని రూపంలో గొప్పదానిగా దేవుని కార్యం ఎంతో గొప్ప కార్యంగా తెలుసు. ఆ రోజు నువ్వేదో అనుకున్నావమ్మా, కానీ నిజంగా నువ్వు గొప్పదానిగా మార్చబడ్డా అని ఆ రోజు అక్కడ దేవుడిని మాయపోతాడు. అక్కడ ఉన్న లీడర్లతో సహా, అమ్మా నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, ఏ కార్యక్రమాలు కూడా మీ నాన్న నువ్వు చేయవు కదా, వేరే వాళ్ళకి అప్పచెప్తానని వాళ్ళ నోటుతోనే వారు చెప్పి అక్కడ ఉన్న లీడర్లు సహితం దేవుడి నామానికి మహిమ కలిగేటట్టుగా దేవుడు గొప్ప కార్యాలు చేశారు. దేవుని కదా శరీరంలో పప్ప చెప్పుకోవాలి. వేషధారణ వద్దండి అమ్మలారా, అయ్యలారా, వేషధారణ వద్దు. వేషధారణ క్షమిస్తాడు, వేషధారణ క్షమించడు దేవుడు. సంఘంలో ఒక తీరు, బయట ఒక తీరు, ఆఫీసులో ఒక తీరు, వ్యాపార స్థలంలో ఒక తీరు క్షమించడు దేవుడు.
వారు తమ దేహములను అప్పచెప్పిరి, రాజు మాటలు వ్యక్తపరిచిరి. అందుకు బట్టి ఏం కలిగింది అక్కడ? కాగా ఆ, నేను ఒక శాసనము నియమించుచు ఆ, ఉన్నాను. ఆ, ఏదనగా ఏదనగా ఈ విధంగా రక్షించుటకు ఈ విధంగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు సమర్థుడవు దేవుడు గాక దేవుడు కాక మరి ఏ దేవుడను లేడు. ఏ దేవుడను లేడు. మరి ఏ దేవుడను లేడు. పూజారుడు అన్నాడు, సర్వోన్నతుడు అన్నాడు, ఈ విధంగా రక్షించుటకు మరొక దేవుడు లేనే లేడు. చదువుకున్నాను. ఏ జనులలో గాని ఏ జనులలో కానీ రాష్ట్రంలో గాని రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడు వారిలో గాని కానీ షడ్రకు మెషకు అబేద్నెగో అయిన వారి దేవుని దేవుని ఎవడు దూషించును ఎవరు దూషించును? వాడు తుత్తునీలుగా చేయబడును. అబ్బా, ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారండి? నెబుకద్నెజరు రాజు చెప్తున్నాడు. అర్థమవుతుందండి? నెబుకద్నెజరు రాజు చెప్తున్నాడు, శద్రకు, మేషకు, అబేద్నెగోను వారి దేహములను అప్పచెప్పి దేవుని కొరకు తెగించి పోరాడి రాజు చెప్పిన మాటని తిరస్కరించి మనం కలిసిపోతాం నిజంతో అన్నిటితో కలిసిపోతాం. అందుకే అక్కడ మహిమ కలగదు. వీళ్ళు కలవలేదండి. వారు చెప్పిన మాటని తిరస్కరించారు, తృణీకరించారు. ఏదైతే ఏంటి, నా దేవుడు మమ్మల్ని మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు అని ముందుకు వెళ్ళిన కారణాన్ని బట్టి వారి ద్వారా రాజు దేవుడిని కనపరచినట్లు, రాజు దేవుడిని బయలుపరచినట్లు, ఏ భాషల్లో, ఏ దేశంలో, ఏ వ్యక్తులలో దేవుని బిడ్డల శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు. ఇలాంటి కార్యం చేసే దేవుడు మరొకరు లేడు అని రాజు దేవుడిని కనపరచడానికి వారి శరీరంలో ఏం చేశాడండి? అప్పచెప్పుకున్నాడు. అమ్మా, నీ ద్వారా దేవునికి మహిమ రావాలని నీ దేహమును పరిపూర్ణంగా సమర్పణ చేయి. పనికి రాని వాటికి అప్పచెప్పకు. నోటిని సమర్పణ చేయి దేవునికి. నోటి మాటలతో ఎవరిని గాయపరచకు. దేవుని సన్నిధిలో జీవితాన్ని సమర్పణ చేసుకో. ప్రభు కొరకు బ్రతుకు. ప్రభు కార్యాలలో ఉందా? 3 దిన ఉపవాసం ప్రార్థన ద్వారా నువ్వు నేర్చుకున్న సంగతులని నీ బ్రతుకులు అమలుపరచుకోవాలి. దేవుని సన్నిధిలో కనుక నీ దేహములని సమర్పణ చేసుకో. వ్యర్థమైన మాటలు ఏదైనా వాటిని తృణీకరించి ప్రభు కొరకు నీ దేహాన్ని సమర్పణ చేసి ప్రభు కొరకు నీ దేహాన్ని సమర్పించు. అందుకే నీ శరీరం సజీవ యాగంగా ఆయనకు సమర్పణ చేయాలి. దేహములను సమర్పించుకున్నాను. ఈ దేహము దేవుని ఆలయం అని ఎరగదా? అందులో నేను నివాసం చేస్తానని తెలియదా? మన దేహం ఎవరికి ఆలయం? దేవునికి ఆలయం. ఈ ఆలయమైన ఈ దేహములో పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన క్రియలు, పరిశుద్ధమైన చూపు, పరిశుద్ధమైన నడవడిక, పరిశుద్ధమైనదే. అందుకే పక్కవారు ఏం చెప్పినా తృణీకరించాలి. నెబుకద్నెజరు మాట తృణీకరించాలండి. వ్యర్థపరచాలి. వ్యర్థం ఇది. ఈ మాటలన్నీ వ్యర్థం. మనం కూడా అన్ని జనులు మాట్లాడే మాటలు వ్యర్థమని ఎంచుకోవాలి. ప్రభు కొరకు సాగిపోవాలి. అన్ని జనుల మాటలన్నీ వ్యర్థమని ఎంచుకోవాలి. ఏ మాట అయినా వ్యర్థమే, కానీ ఒక్క మాట గట్టిది, అది నజరేయుడైన యేసు మాట. ఆ మాటని ఆధారపడ్డాము. రాజుని దేవుని బిడ్డలారా, దేవుని మయోపరిచినట్లుగా శద్రకు, మేషకు, అబేద్నెగోలు వారి బ్రతుకుని దేహములను సమర్పణ చేసి వారి మాటలను వ్యక్తపరిచాడు. వారి దేహములను ఎవరికి సమర్పించుకున్నాడు? అందుకే కాలిపోలేదు, వాసన రానియలేదు, ఏ అగ్ని అందనియకుండా అగ్నిగుండంలో నుండి దేవుని దూత భయభక్తి కలిగి దేవుని కొరకు బ్రతికిన వారిని దేవుని దూతని పంపి దేవుడు ఏం చేస్తాడు? మనకు పరిచర్య చేయుట కొరకై దేవుడు మనకుండగా. మనకు పరిచర్య చేయుట కొరకై దేవుడు ఆనందయాత్ర
కూడా అంతే, చూడడానికి మాత్రం అని చూపిస్తాం, కానీ శక్తి ఉండదు. కానీ మనలో ఏ శక్తి? ఏ శక్తి? యేసు శక్తి. అందుకే వాడు గజ్జు చూసి కమ్మాలి, గర్జిస్తాడు వాడు అంతే. తుస్ అర్థమవుతుందండి? గర్జిస్తాడు వాడు. నిన్న రాత్రి వాళ్ళు సేవకులే, వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఒక అమ్మాయికి యవనస్తురాలు, రేపు మాకు ఆ పుష్పవతి స్వామి ఎవరో పుష్పవతి అయితే ఈ తల్లి వెళ్ళి ఈ పిల్లని తీసుకుని వెళ్ళిన తల్లి ఆ పిల్లకు స్నానం చేయడము అన్ని ఇవన్నీ చేసింది. బాగున్నప్పుడు ఎవ్వరు ఫోన్ చేయరు, ఎవరికైనా బాగలేదనుకో, అమ్మా మీరు ప్రేరేపణ వచ్చింది మధ్యలో ఇదేందుకో మీరు ప్రేరేపణ. నేను ఆ వ్యక్తులు ఫోన్ చేయమంటే గుర్తుపట్టేస్తాను, నాకు తెలియదా? 4 నెలలు 5 నెలల నుంచి ఫోన్ చేయదు. ఎవరన్నా పిల్లలకు బాగలేకపోతే, భర్తకు బాగలేకపోతే ఫోన్ చేసి విసిగిస్తారు. నేను ఎత్తకపోయిన ప్రేరణ ఉన్నా కానీ చేస్తూనే కూర్చున్నాడు. ఆ ఫోన్ పేరు ప్రింట్ చేసి ఉంటారు కదా, పేరు చూస్తాను, ఓహో ఏదో అవసరం వచ్చింది వీళ్ళు, అందుకే ఇంతగా నేను చేస్తున్నాను అని. ఫోన్ ఎందుకంటే అదమ్మా ప్రెసిడెంట్ బాగున్నానమ్మా, నిన్నటి నుంచి ప్రేరేపణ వస్తుందమ్మా అని చెప్తూ అమ్మా అలా భర్త బాగాలేదు, అందుకు ప్రేరేపణ వచ్చింది. అర్థమవుతుందండి మీకు? ఎక్కడ ఎవరిని ఫూల్ చేయడానికి మాటలు నాకు అర్థం కాదు. తెలియలేదా? గంట తెలివి లేకున్నానా? పోనీ లోక తెలివి లేకపోయినా ఆత్మీయ తెలివి అయితే ఇచ్చాడు దేవుడు. లోక తెలివి అయితే లేదు, నేను ఎప్పుడు అందుకే అయ్యగారు పిచ్చిదానా అంటాడు, పిచ్చిదానా అంటాడు, ఇదే పిచ్చిదానా అంటాడు. ఎందుకు అంతే పిచ్చుకోలేదు, లోక తెలివి లేవు, ఏం పట్టించుకోండి అవసరం. ప్రార్థనలో ఉండమను, బైబిల్ చదవమను, దేవుని కార్యం చేయమను, అట్టే చేస్తా, బాగా లేకపోయినా చేస్తా. పిచ్చిదానా ఊరికేమన్నాను, లోక తెలివి లేదు, కనీసం ఆత్మ తెలివి ఉందిగా, ఆత్మ తెలివి ఉంది కదా. ఎవరైనా ఫోన్ చేసి అట్టే పట్టేసుకుంటారు. ఇది ఒక్కటి మాత్రం దేవుడు ఇచ్చాడు. వాళ్ళ కుయింది ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఇచ్చేస్తారు దేవుడు, వెంటనే ఇచ్చేస్తాడు. మన గారు అంటున్నాడు, మేధావులంట గొప్ప వారికి అంట బాత్రూంలోకి వెళ్ళాక తెలుగులు వస్తాయంట. ఎక్కడికి వెళ్ళాక? అప్పుడు నేను నాకు ఒక్కొక్కసారి బాత్రూమ్కి వెళ్ళాక ప్రేరేపణ వస్తుంది. అవును, అంటే కొన్ని నాకు బలపరచడానికి నాకు ఈ మాటలన్నీ వినిపిస్తూ ఉంటాడు అన్నమాట. గొప్ప మేధావుల కంట బాత్రూంలోకి వెళ్ళినాక ఆలోచన తెలుగులో చేస్తుంటారు. అర్థమవుతుందా? నేను కూడా ఒక్కొక్కసారి స్నానం చేస్తుంటే కొన్ని ప్రేరేపణ ఇస్తూ ఉంటాడు దేవుడు. ఈ వాక్యం చదువు, ఈ అధ్యాయం చదువు, ఇలాంటి వారు పలానా వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలా ఆలోచనిస్తూ ఉంటాడు అన్నమాట బాత్రూంలో. అప్పుడు నన్ను నేను బలపరుచుకున్నాను. ఓహో, అంటే ఒక మేధావితనం నాలో ఉంది, ఒక గొప్పతనం నాలో ఉంది అని నన్ను నేను బలపరుచుకున్నాను అనమాట. అంటే చెప్పుకోవడం కదా, నన్ను నేను బలపరుచుకోవడానికి. అర్థమవుతుందండి? అట్లా ఫోన్ చేస్తే అయితే తెలియదు అనుకుంటారేమో, నేను పిచ్చిదారు అయ్యారన్నట్టు నేను పిచ్చిదా అనుకుంటారు వీళ్ళు కూడా. అర్థమవుతుందండి? కాదు, దేవుడిని పిచ్చిదాన్ని కాదు, దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు. ఎవరిని పక్కన పెట్టుకోవాలో, ఎవరిని దూరం చేయాలో అన్నీ ఇచ్చాడు దేవుడు. ఎవరి చేతిలో కోసం పోయినాడు దేవుడు. ఒకవేళ తేడా చేశాడో పొత్తుతాడు దేవుడు. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్త. ఉట్టిది కాదు అభిషేకం ఉట్టిది కాదు. ఎన్నో చూసాం కన్నారా, వ్యతిరేకంగా ఉన్న వారి బ్రతుకులో ఎన్నో చూసాం. ప్రేమిస్తాం, ప్రేమకు మాత్రమే అర్హులుగా ఉండాలి. దానికంటే మించిపోతే దేవుడు చూసి ఊరుకునేవాడు కాదు. చాలా ఎంత జాగ్రత్త ఉంటుందో అంత జాగ్రత్తగా జీవితాన్ని కాపాడు. దేహముని ఎవరికి అప్పచెప్పాలి? ప్రేరేపణ ఉందిగానే ప్రేరేపణ వస్తూ ఉంటుంది మనకి. ఇట్లా అయితే ఇది ఎందుకు చెప్పుకొస్తున్నానంటే ప్రార్థన సంగతి చెప్పుకొస్తున్నాను. ఇదంతా వాళ్ళు సేవకులే. మరి అమ్మ మీరు ఇప్పటి నుంచో ప్రేరేపణ వస్తుంది మీ విషయం అంటే, కూతురికి బాగాలేకపోతే, భర్తకు బాగాలేకపోతే ప్రేమగా గుర్తొస్తుంది, ప్రేరేపణ వచ్చేస్తుంది. ఇక వెంటనే చెప్పిన తర్వాత ఆ పిల్లకు భయంకరమైన పరిస్థితి. వాళ్ళు సేవకులే, వాళ్ళు ప్రార్థన చేస్తే తగ్గుతలేదు వాళ్ళకి. వాళ్ళు ప్రార్థన చేస్తే పిచ్చికాళ్ళు పోతలేదు, వాళ్ళు ప్రార్థన చేస్తే ఏమవుతలేదు, తగ్గుతలేదు. ఆ పిల్ల కడుపు పట్టుకొని ముడుచుకొని మనుషులు పట్టుకుంటుందట. 10-11 సంవత్సరాల అమ్మాయి ముడుచుకొని పట్టుకుంటుంది. ఏం చేయలేక, ఏం అర్థం కాక, అప్పుడు మీరు గుర్తొచ్చారన్న అని చెప్పి ఫోన్ చేస్తే, ఆ రాత్రి 10 గంటలకు ఫోన్లో ప్రార్థన చేస్తే
అద్భుతమైన విడుదల ఇచ్చాడు. వాళ్ళు సేవకులే కదా, వాళ్ళందరూ వాళ్ళు చెప్తున్నారు, అమ్మా మేము కూడా ప్రార్థన చేస్తున్నాం కానీ తగ్గలేదు, ఒక్కొక్కరిని దేవుడు ప్రత్యేకింప చేస్తారు కదమ్మా, అందుకే మీరు గుర్తుకొచ్చారు. ఎప్పుడైతే ఎప్పుడని కాదు, భయంకరమైన దయ్యం పోరాటంతో పీడింపబడుతుండగా హైదరాబాద్ ఉన్న సేవకులు అందరూ ప్రార్థన చేశారు, విడుదల కాలేదు. శివుని కొండ ప్రార్థన మందిరంలో అడుగుపెట్టి ప్రార్థన చేయించుకున్న దేవుని విడల ఎందుకు ఈ మాట చెప్తున్నది తెలుసా? దేవుని కార్యాలు మన బ్రతుకులో చేయాలి, దేవుని కొరకు మనం బ్రతకాలి, దేవుని సన్నిధిని అనుభవించాలి, ఆయన మహిమతో మనం నింపబడాలి, ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు కన్నారా చూడాలి. మన దేహమును ప్రభువుకి అర్పించుకొని మన పక్కన ఉన్నవారు మనం ఆరాధిస్తున్న దేవుడే, ఆరాధనకు వచ్చేటప్పుడు ఏ విధంగా వస్తావో బయట తిరిగేటప్పుడు అదే రీతిలో తిరుగు. మోసపోవద్దు, దేవుడు ఎక్కింపబడదు. ఆరాధనకు వచ్చేటప్పుడు పూలు పెట్టుకొని రా, ఆరాధనకు వచ్చేటప్పుడు పొట్టు పెట్టుకొని రా, అలాగే తిరుగు. నేను ఎవరు అడుగుతారు? ఒక ఆమె ఇలాగే బొట్టు పెట్టుకొని మళ్ళీ తీసుకుంటారని కూర్చుంది. బొట్టు పెట్టుకున్న వాళ్ళకి మళ్ళీ ఇవ్వమా కొన్ని ఏళ్ళ తర్వాత, కొన్ని ఏళ్ళ ముందు, కొన్ని సంవత్సరాల ముందు రక్షణ పద్ధతి మరి అంత బాగానే ఉంది. బొట్టు పెట్టుకొని వచ్చి పళ్ళలో కూర్చుంటే బొట్టు పెట్టుకున్న వాళ్ళకి మళ్ళా విభవం. నువ్వు నగలు వేసుకో, వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా వేసుకో, నేను వద్దండి, మీ ఇష్టం. అది దేవుడు నాతో మాట్లాడినప్పుడు మీతో మాట్లాడతాడు. దేవుడు సమర్పణ, దేవునిది సమర్పణ చేయమని చెప్పేది దేవుని పని. దేవుడు ప్రేరేపిస్తానే కానీ సమర్పణలోకి రాను. ఒకవేళ నేను చెప్పిన తర్వాత తీసేసాడుకో, ఇదే వేషధారణ కాదు, బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ కలిగించుకొని పోతాం. అదే ప్రభు మాట్లాడి దీపించిందనుకో, బ్రతికిది ఆరోగ్య సమర్పణతోనే ఉండిపోతాను. కాబట్టి బొట్టు పెట్టుకుంటా ఆమె బల్ల తీసుకుంటారని కూర్చుంటే ఒకటే చెప్పే బియ్యమని అంటే ఇంకా అంతే, ఇంకా మా మీద కోపం పెట్టుకొని ఆయన ఆజ్ఞలు పోయింది. మీ కన్నుల నడుమ అమ్మా చెప్పాలి కదా, వెళ్ళగలిగా అక్క వెళ్ళి పిల్లలకి దేవుని ముద్ర ఉంటే చాలా చాలా దేవుని సన్నిధి మనల్ని మనం సమర్పణ చేసి దేహమును సమర్పించుకో. షట్రకు వేసిన అబద్ధీకోలు వాళ్ళు అన్ని జనుల మాటలను వ్యక్తపరిచి, అన్ని ఆచారాలను వ్యక్తపరిచి, పనికిరాని ఆలోచనలు వ్యక్తపరిచి, దేహములను ప్రభుకి సమర్పించి, ప్రభు కొరకు బ్రతికి, దేవుడు చేసే ఆశ్చర్య కార్యములను కన్నులారా చూచి, ప్రభు మీద నమ్మకం ఉంచి, ప్రభు కొరకు బ్రతికి, మన ద్వారా మనము దేవుని మహిమతో నింపబడి, మన ద్వారా ప్రజలందరూ మనం ఆరాధిస్తున్న దేవుడు జీవగల దేవుడు, పూజారులు, శక్తివంతుడు, అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్యాలు చేయవాడు. క్రీస్తు వైపుకు తిరిగి మరలించబడి రక్షణ పొందును గాక. ఇంటి అనుభవాలకు మనం అందరూ మార్చబడను గాక. దేవుడింటి మాట దీవించడు గాక. అందరూ గమనించు. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలభరితంలోకి మార్చండి, మంచి నేల మీద పడిన విత్తనంగా మార్చండి. అయ్యా నీకు ప్రతి మాట మంచి నేల మీద పడిన విత్తనంగా మార్చబడి క్రియారూపంలో కార్యసిద్ధిలోకి రావడానికి నీ కార్యాలు అద్భుతం ఆశ్చర్యం జరుగుతుందా. గొప్ప కార్యాలు మీరు జరిగించు. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరి 3 దిన ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు కన్నారా మేము చూసామని, అనుభవిస్తున్నామని, అడిగిన వాటికి జవాబు ఇచ్చామని నమ్మి విశ్వాసంతో స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. అయ్యా నీతో ద్వారా వాక్యం వింటున్నా ప్రతి బిడ్డ యేసునామమున ఆశీర్వదింపబడుతుంది, యేసునామమున దీవింపబడును గాక, యేసునామమున అద్భుతం జరుగును గాక, ఆశ్చర్యాలు జరుగును గాక, గొప్ప కార్యాలు జరుగును గాక. బలపరచు నీ మహిమార్థమైన ఘనత కొరకు మీరే నిలబెట్టి నడిపించి ఘనత మహిమ ప్రభావం తెచ్చు. నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించు. మమ్మల్ని వీళ్ళందరి చేతి యేసు నామానికి వేడుకున్నాము తండ్రి.